ఇక నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి 4,09,212 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 39 గేట్లు ఎత్తి 4,09,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్ట్ నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,083.40 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 54.88 టీఎంసీల నీరు ఉంది. గోదావరి నది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. త్రివేణి సంగమం కండకుర్తి వద్ద గోదావరి మంజీర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బాసర వద్ద కూడా పుష్కర ఘాట్లు మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. మనం చూస్తున్నాం ఏదైతే వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదల కారణంగా కూడా ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గతంలో ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్షాకాల సీజన్ లో ప్రాజెక్టుకి భారీగా వరద పోటెత్తుతూనే ఉంది. గత నెల రోజులుగా చూస్తుంటే భారీ వర్షాల వల్ల ఇటు మహారాష్ట్రలో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తుండడం వల్ల వరద గోదావరికి పోటెత్తుతోందనే చెప్పవచ్చు. గత వారం రోజులుగా చూస్తుంటే మాత్రం 3 లక్షలకు తక్కువగా ఎప్పుడు కూడా రాలేదు. 3 లక్షలకు పైనే వరద క్యూసెక్కుల వరద వస్తోంది. ఇటు మంజీర నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కందకుర్తి వద్ద చాలా విశాలంగా చాలా ఉధృతంగా గోదావరి నది ప్రవహిస్తుందని చెప్పవచ్చు. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ కందకుర్తి బ్రిడ్జ్ పై నుండి కూడా నీరు వెళ్ళినటువంటి పరిస్థితి, అక్కడ రాకపోకలకు కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి. ఇక బాసర వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయనే చెప్పవచ్చు. ఇవాళ సోమవారం మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకల సందర్భంగా బాసరలో భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. పుష్కర ఘాట్ల వద్ద అక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తోందని చెప్తున్నారు. ఇక 4,09,500 క్యూసెక్కుల వరద ఎస్ఆర్ఎస్వికి చేరుతోంది. 39 గేట్లు ఎత్తి వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు నీటిని దిగువకు వదులుతున్నారు. నీటి మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ అధికారులు చూస్తున్నారు. ఈ వరద రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.